వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మైన్క్రాఫ్ట్ వీడియో. సో ఇవాళ మనకి స్పెషల్ వీడియో ఏంటంటే ఇవాళ సండే కదా, అందుకే ఈసారి నేను ట్రూలీ ఎపిసోడ్స్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఏ ఎపిసోడ్స్ అనుకుంటున్నారు కదా, ఈ వర్షన్ పేరు కూడా చెప్తాను. ఈ వర్షన్ మీకు పైన కనిపిస్తుందా, బీటా 1.21.10.20. సో ఇదన్నమాట. నిజానికి మనం ఆడుతుంది హార్డ్ కోర్, తెలుసు కదా హార్డ్ కోర్ తెలుసు మీకు. ఏంటి ఇక్కడ ఒక వుడ్ ప్లేస్ కూడా దొరకట్లే నాకు. ఆటోమేటిక్గా అయితే హార్డ్ అయితే పడిపోయింది, మనం ఏం చేయలేం. ఒకవేళ చచ్చిపోతే ఇంక వీడియో ఎండ్ అయిపోద్ది. చూద్దాం. చెట్లు ఉన్నారా ఊరే ఎనీవీస్. సో ఫస్ట్ మనకి మైనింగ్ వెళ్ళిపోవాలి తొందరగా. అరే లాగ్ అయిపోతుంది. దీని మీద నేను క్రియేటివ్ మోడ్ కూడా చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇంకా తెలియదు అసలు ఈ అప్డేట్లో ఏమొచ్చిందని. నేను అప్డేట్ చేసిన వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేశాను. హార్డ్ కోర్ కదా, చాలా ఒక్కసారి చచ్చిపోతే ఇంకా మళ్ళీ మనం క్రియేట్ చేయడం కాదు, ఈ వరల్డ్ పోతుంది. లేకపోతే మనం ఇంకో హార్డ్ కోర్ మోడ్ ఆడుకోవాలి. చెప్తాను అసలు ఎలాగా మనం చేయాలి హార్డ్ కోర్ మోడ్ అని చెప్తా. మీకు ఈ వీడియో ఎండింగ్లో అయితే నేను చెప్తాను. బట్ అంతకన్నా ముందు మీరు 1.20.1 అయితే అప్డేట్ చేసుకొని ఉంటేనే మీకు ఈ హార్డ్ కోర్ మోడ్ ఫ్రీగా అయితే రాస్తుంది. నేను మీకు తెలుసు కానీ నేను మొబైల్లోనే ఆడతాం, మనకు పీసీ కొనంత లేదు. ఓకే, ఇప్పుడు వెంటనే బ్రో ఏంది ఇది, అచ్చు పీసీ లాగే ఉంది. ఎందుకు నేను అలా అంటున్నానంటే పైన మీకు కనిపిస్తుంది దాని మీద అంటారు. మనకేం కావాలి, స్టిక్స్ కావాలి, ఇది ఒకటి సరిపోద్దిలే. ఫుడ్ లేదు, సరిపోయింది. కోల్ కూడా వేసుకోవాలి. ఇక్కడే నేను స్టోన్ చూసా, షీప్ బెడ్. నైట్ అవ్వక వరకు హోల్డ్ ఇట్టా బ్రో, మాకు తెలుసు బ్రో. వీడేదో కొత్తగా ఏదో ఎత్తున్నాడు. బ్రో నాకు బాగా ఇది హార్డ్ కోర్ కదా, బ్రో నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, టైం టు టైం ఎపిసోడ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. బట్ ఒకవేళ మీరు చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ 61 లైక్. అవును, మనం 50 దాటిసాం, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకేం చెప్పాలి నాకు అసలు అర్థం కావట్లేదు. ఓకే, రెసిపీస్ అన్నలోకి అయిపోయినాయి అని చెప్తుంది. ముందు అసలు ఈ అడ్వాంటేజ్ వచ్చేది కాదు. ఇది పీ వర్షన్ అన్నమాట. కానీ నాకు ఇంకా తెలియదు దీనిలో కోఆర్డినేట్స్ ఎలా చూడాలి. కోఆర్డినేట్స్ ఆన్ చేసుకుంటే బాగుండరా. సో ఫస్ట్ మనం ఇదంతా లూట్ చేసి మనకు చాలా ఫాస్ట్గా ఫుడ్ అవుతూ ఉంటుంది కనుక మనము టైం టు టైం చంపాలి, తినాలి. సో ఇప్పుడు అరే 20 వచ్చినాయి. నాకు ఒక ఫర్నెస్ తీసుకుంటాం. ఓకే, ఫర్నెస్ తీసేసుకొని ఇక్కడ పెట్టేసి ఫుడ్ను ఇంకా చాలు ఇంత. సో ఇది ఇక్కడ ఇలాగే ఉంచేసి మనం మైనింగ్ చేయడం బెటర్.
సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అన్నమాట. మా చెల్లికి తెలియదు నేను వీడియో చేస్తున్నాను. మా పని మనం చేసుకోవాలి. నేనైతే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఆన్ చేస్తాను, కానీ మీరు గైస్ నాకు హెల్ప్ చేయాలి. అదేంటంటే నాకు మైన్క్రాఫ్ట్ కోబుల్మోన్ అయితే కావాలి, అంటే ఫర్ ఆండ్రాయిడ్ అనమాట, ఫ్రీగా. మీకు ఏదైనా ప్లాట్ఫామ్ తెలుసుంటే నాకు నేను చూసాను, చాలా వీడియోస్ చూసాను. మ్యాడిబ్రో గేమింగ్ చూసాను, నాకు మ్యాడిబ్రో అంటే చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చెప్పేందుకు మెయిన్గా నాకు కోబుల్మోన్ అయితే కావాలి. మీకు ఏదైనా ప్లాట్ఫామ్ తెలుసా కోబుల్మోన్ది? తెలుసుంటే నాకు చెప్పండి గైస్, ఎందుకంటే మనం కోబుల్మోన్ వీడియో కూడా చేద్దాం. సో మైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. వెల్కమ్ బ్యాక్. మైనింగ్ అయితే కొంచెం అయింది, కానీ చీకటి అయితే అవుతుంది, అందుకే ఏంటిది ఆగిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మా దగ్గర ఏం లేదు కూడా రిసోర్స్. చికెన్ ఇవైతే నేను తీసాను, ఫుడ్ కుక్ చేసుకోవాలి కదా. ఇవాళ నాకు గోల్ ఏంటంటే ఎపిసోడ్ 1 గోల్ ఒక బెడ్ చూసుకొని ఒక విలేజ్ ఎతకాలి. అది ఇప్పుడు మార్నింగ్ అయితే అవ్వాలి, బట్ ఇప్పుడు మార్నింగ్ అయితే అవ్వదు, అది బాగా తెలుసు. ఎలాగ ఏం చేయాలి నాకేం అర్థం కావట్లే. సో నాకు తెలుసు కంపల్సరీ క్రీపర్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. ఏం చేద్దాం? ఐడియా జస్ట్ అయిపోయింది. సో మనం అనుకున్నట్టే బయట మాబ్స్ అయితే స్పాన్ అయిపోయినాయి. అరే నేను దీంతో కొడుతున్నాను. సో ఇప్పుడు మనకు కొంచెం వెలుగు కావాలి. ఇప్పుడు మనకి టైం ఎంతో సరిగ్గా కనిపించట. సో ఇప్పుడు మనకైతే కోఆర్డినేట్స్ ప్రకారం టైం అయితే 16:28. ఓకే, 16:28. ఏంటిది నాకు అర్థం కావట్లా. సో చూసారు కదా, ఆండ్రాయిడ్ 11 బీటా అప్డేట్ అంతా. నేను ఇప్పుడే అప్డేట్ చేయడం జరిగింది. అది చూసారా మీరు? నేను చెప్పాను మాబ్స్ అయితే వస్తాయని, కంపల్సరీ మాబ్స్ అయితే వస్తాయి. సో మార్నింగ్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఎందుకు నేను మధ్యలో ఆపుతున్నానంటే, సో ఇప్పుడైతే నేను అసలు ల్యాక్ చేయాలనుకోవట్లేదు. నా ప్రీవియస్ వీడియోస్లో నేను చాలా ల్యాక్ చేశాను. మా ఫ్రెండ్స్ నాకు చెప్పారు నేను ల్యాక్ చేస్తున్నానని, ఎక్కువ మాట్లాడుతున్నాను, అందుకే మధ్యలో ఆపమంటున్నారు కాబట్టి ఆపుతాను. సో మార్నింగ్ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. విలేజ్ ఎదుగుదాం. సో మార్నింగ్ అయితే అయింది. నాకు నా అదృష్టం బట్టి చూడండి, మనకి ఒక షీప్ అయితే దొరకడం జరిగింది. గోళంని చంపాలా, ఐరన్ తీసుకోవాలి, మైనింగ్కి వెళ్ళాలి. సో మనకి ఇప్పుడు బాగా ఈ హార్డ్ కోర్లో బాగా కావాల్సింది నాకు తెలుసు. నా సౌండ్ కంటే ఎక్కువ ఓ షిట్ అక్కడ చూడండి. చేతులు ఇది ఉండిగా నేను చూడకుండా ఉంది. సరే నాకు జాక్పాట్స్ అటు ఇటు అన్ని ధర ఊల్స్. సో నాకు ఊళ్ళు వద్దు, బట్ అక్కడ ప్లేన్ ఏరియా అయితే కనిపిస్తుందా? ఫాస్ట్గా అయితే తగ్గుతుందో.
టైం టు టైం తింటూ ఉండాలి, లేకపోతే నాకు అవ్వదు. వద్దురా. సో ఇప్పుడు మనం చెప్పినట్టు విలేజ్ అయితే ఎత్తుకేయాలి. విలేజ్కి వెళ్తే మన సేఫ్. సో ఈ వీడియోకి అదే మన గోల్. నెక్స్ట్ వీడియోకి ఏంటో నేను ఆలోచిస్తాం. వాహ్, అరే ఇది ఫుల్ లోతుగా ఉంటుంది అనుకుంటే ఇది అసలు లోతుగానే లేదు. ఇది ప్లెయిన్ ఏరియా కాబట్టి కంపల్సరీ విలేజ్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లేకపోతే మనం అటువైపు వెళ్ళాలి. నాకు కంపల్సరీ విలేజ్ అయితే ఉంటుంది. నేనేం మాట్లాడదలుచుకోలేదు, నాకు టీవీ కనిపించట్లా. సో నెక్స్ట్ వీడియోకి నేనైతే మొత్తం ఇప్పుడు కౌస్ అరిస్తే కొట్టినప్పుడు నాకంటే సౌండ్ ఎక్కువ వస్తుంది. నేను గట్టిగా మాట్లాడలేను. గట్టిగా మాట్లాడితే ఇంట్లో ఏమవుతుంది? పెద్ద పెద్ద గేమర్స్లో మరి పెద్ద రూమ్ ఏం కాదు, మేము బెడ్రూమ్లో చూసుకుంటాం. అందుకనే ఇప్పుడు మేము మాది ఎలా అంటే వీడియో చేస్తున్నప్పుడు ఎవరు అలా వచ్చి ఇలా తిరుగుతారు. నేను దగ్గర మా చెల్లి వచ్చినట్టు. ఇప్పుడు ఎంత 12 షట్. ఇవాళ మన వీడియో కనిపెట్టలేం, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. కనీసం 20 అయితే ఉండొచ్చు. 10 కంటే ఎక్కువైంది కదా, 10 minutes కంటే ఎక్కువ. ఏంటిది ఎంత ఫాస్ట్గా ఉంది? నేను స్టార్ట్ చేసి ఒక 10 minutes అయ్యింది. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అరే యార్, ఇప్పుడు నాకు విలేజ్ వచ్చేంత వరకు నేను తిరగాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాలి. సారీ ఫర్ డిస్టర్బెన్స్, సారీ ఫర్ డిస్టర్బెన్స్, ప్లీజ్ ఏమనుకోకండి. చెప్పాను కదా టీవీ వినిపిస్తూ ఉంటుంది. బాగా సరిపోయింది. ఎలాగా మళ్ళీ సరే. ఇప్పుడు నేనైతే ఏం చేయాలనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది. ఒకవేళ విలేజ్ కనిపిస్తుంది, లేకపోతే లేదు.
విలేజ్ అయితే వస్తే నేను మళ్ళీ ఆన్ అయితే చేయడం స్టార్ట్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. గాయస్ నాకు ఇప్పుడు ఒక పెద్ద పికింగ్ అయితే పడింది, చూడండి మీరు. నిజానికి నేను పడుకోవడానికి నాకు అవుతుంది, కానీ మీకు అసలు ఏమవుతుంది మీరు చూడాలి కదా. చూడండి బెడ్ రెస్ట్. అరే ఇదేంద్రా ఇది గైస్, ఏంటి ఇది అసలు ఏం మాట్లాడుతున్నా నాకు అసలు అర్థం కావట్లేదు. చెప్తాను అసలు ఏమైందో. నేను నైట్ అయింది కానీ అక్కడ బెడ్ పెట్టా, అక్కడ ఏం చెప్పిందంటే యూ కెన్ ఓన్లీ స్లీప్ ఎట్ థండర్ స్టార్మ్స్ అంట. ఇప్పుడు జాంబీ సరే సరిపోయింది. అందరూ ఇక్కడ నుంచి వెళ్ళాలి. చచ్చిపోయిందిలే. అమ్మా గాయస్ అదిగోండి విలేజ్. ఇప్పుడు మన జన్మధన్యం అయితే అయిపోయింది. కరెక్ట్గా 20 minutes అయింది, 20 కాదు 16. సో విలేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనము విలేజ్లోకి ఇల్లు అయితే తీసేసుకుందాం. ఇదేంటిది పడితే అన్నీ మరి ఇప్పుడు వరకు చేసిందంతా బొక్కపాలు. ఇక్కడ బెడ్ అయితే ఉంది, ఏం చేద్దాం, ఈ బెడ్ ఇక్కడ పెట్టేసి వైట్ బెడ్ తీసేసుకుంటా. సో ఈ ఇల్లు అయితే బాగుంది కదా, ఈ ఇల్లు తీసేసుకుందాం, నాకు నచ్చింది ఇల్లు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో లూటింగ్కి అయితే వెళ్దాం విలేజ్. ఇప్పుడైతే ఇదే ఇంకా మన ప్లేస్, మధ్యలో నాది. ఒక 2 చెస్ట్లు అయితే మనకు కంపల్సరీ కావాలి. డోర్ క్లోజ్ చేసేసి ఇక్కడ ఉండి చెత్త అంతా తీయాలి, ఎందుకంటే మనకి చాలా ప్లేస్ కావాలి పెట్టడానికి. మనం రేపు కుక్ చేసుకుందాం, ఇప్పుడు లెంత్ అయిపోతుంది కనుక. సో ఇప్పుడైతే మన లాస్ట్ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ అగైన్, థ్యాంక్ యూ ఫర్ 50 likes అనమాట, 50 subscribers. అలాగే నా పోకీమాన్ వీడియోస్ అయితే మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాకు 4K వ్యూస్ అయితే వచ్చినాయి, నాకు దగ్గర 4K వ్యూస్ అయితే వచ్చినాయి, అలాగే అన్ని పని వచ్చినాయి. బ్రో మీరు కామెంట్ పెట్టట్లేదు, నేను మీ కామెంట్ చదవాలని ఉంది నాకు. సో కనుక ప్లీజ్ కామెంట్స్ అయితే పెట్టండి అసలు ఏంటి అని బ్రో, బట్ కొంచెం బ్యాడ్గా కామెంట్ పెట్టకండి. ఓకే నేను ఇంకా యూట్యూబ్లో అంటే చూడాలి ఏం చేయాలని. ఇప్పటికీ ఇంకా ఇదే మన లాస్ట్ టైం. మన ఇక్కడ చూడండి, యూ కెన్ ఓన్లీ స్లీప్ ఎట్ నైట్ అండ్ డ్యూరింగ్ థండర్ స్టార్మ్. ఓ నేను అదంతా చదవలేదు, థండర్ స్టార్మ్ అదొకటి చదివా. సరే రెస్పాన్స్ పాయింట్ అయితే పెట్టేసుకున్నాం. సో అందరికీ అరే హాయ్, వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో అక్కడే ఉండు. సో ఓకే ఇప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఒకవేళ నా వీడియోస్ నచ్చితే
మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను చాలా ఇంకా ఎక్కువ పోకీమాన్ వీడియోస్ యాడింగ్ చూస్తా. సో మొన్నే నాకు తెలిసి మొన్న అనుకుంటా పోకీమాన్ వీడియో పెట్టడం అయితే జరిగింది. పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. అంతకన్నా ముందు ఇది ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. బాయ్. సైనింగ్ ఆఫ్. సనపాలస్టీజీ గేమింగ్. ఒరే అవును, నేను ఒకటి నేను మర్చిపోయాను. సారీ గాయ్, సారీ. మీరు ఏమనుకోకండి. ఇప్పుడు మీకు కంపల్సరీ మీకు 1.21.10.20 అప్డేట్ అయితే ఉండాలి. సో మీరు మళ్ళీ ప్లేలోకి వెళ్ళాలి, క్రియేట్ న్యూ వాల్ నొక్కాలి. మీకు ఇలా నీట్ కిందికి వెళ్తే ఇదిగోండి హార్డ్ కోర్. యూ కాన్ రీస్పాన్ ఇఫ్ యూ డైడ్, గుడ్ లక్ అని ఉంది కదా. దాన్ని మీరు ఆన్ చేస్తే ఇక్కడ మీకు హార్డ్ కోర్ అని వస్తుంది. అసలు మీరు ఏం చేంజ్ చేయలేరు, ఇది హార్డ్లోనే ఉంటుంది. సో ఇది ఇంకా అయిపోయిన తర్వాత క్రియేట్ నొక్కండి, ప్లే హార్డ్ కోర్ నొక్కండి. లేకపోతే పైన ఉంది కదా డోంట్ ఆస్క్ మీ అగైన్ అని, అది నొక్కితే అయిపోయింది. ఇప్పుడు మీరే చూడండి. మీరు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, చచ్చిపోదాం కావాలని. సర్వైవల్ స్టార్ట్ అయిపోయింది. మీరు అరే నేను వాటర్తో స్పాన్ అవుతానంటే చూసారా, హార్డ్ కోర్ అయితే స్టార్ట్ అయింది. అరే యార్ ఏంట్రా ఇది, వాటర్ వచ్చింది ముందులే. ఇదేంటిది కొత్త ఊరి పాండా, చాలా బుజ్జిగా ఉంది. కానీ సారీ చచ్చిపోవాల్సింది. ఈ వాటర్లో అయితే ఉండాలి. చంపేయండి రా, మీకోసం వచ్చాను నేను. ఒకవేళ చచ్చిపోతే ఏమవుతుంది చూద్దాం. గేమ్ ఓవర్. స్పెక్టాక్టింగ్ వరల్డ్ ఏంటి, ఓకే అనుకొద్దు బ్రో, డిలీట్ చేసేద్దాం బాల్. ఇప్పుడు మీకు ఇది అక్కర్లేదంటే ఇంటికి మళ్ళీ ఇది ఆఫ్ కూడా చేయొచ్చు. లేదు ఆఫ్ చేయలేము, డిలీట్ వల్ల అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.